మోడీ కేజ్రీవాల్ ఇద్దరు ఒకటే, వీళ్ళు ఢిల్లీకి చేసిందేమీ లేదు, ఇద్దరు కలిసి రాజకీయ కాలుష్యాన్ని పెంచిపోయించారు. ఎప్పుడో చెప్పిన కాంగ్రెస్ మోడీ విష కౌగిలిలో కాంగ్రెస్ పార్టీని గతంలోనే నేను చేసిన, ఒక సంవత్సరం క్రితమే స్టోరీ చేసిన. కేజ్రీవాల్ అనేటువంటి విష కౌగిలిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పిన. ఎందుకు అంటే ఈరోజు అవినీతి వ్యతిరేక ఉద్యమం అని చెప్పేసి వచ్చి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు అవే అవినీతి కేసులో ఈరోజు అనేక నెలలు జైలుకు పోయి తిహార్ జైలుకు పోయినట్టు సందర్భాలు ఉన్నాయి. ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమం కాదు, ఆయన చేసిందంతా కూడా అవినీతియే. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. తెలంగాణలో లిక్కర్ స్కామ్ పార్ట్నర్ను ఓడించాం, ఢిల్లీలో అసలు పార్ట్నర్ను సైతం ఓడిస్తాం. దేశంలో అతిపెద్ద సమస్యగా నిరుద్యోగం, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని. 10 ఏళ్లలో 7 లక్షల జాబ్స్ ఇచ్చామనడం దారుణం. కాంగ్రెస్ హయాంలోనే దేశ రాజధాని అభివృద్ధి, తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నాం, ఇక్కడ సైతం చేసి చూపిస్తాం. ఢిల్లీ పిసిసి ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తున్నాం. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోడీ. ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదు. ఇద్దరు కలిసి ఇక్కడి వాతావరణాన్ని కాదు రాజకీయ కాలుష్యాన్ని పెంచిపోయించారు. ఢిల్లీని బాగు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిపిస్తే తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి మాదిరిగానే ఇక్కడ అన్ని హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి పోస్టర్లను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ పార్ట్నర్ను తెలంగాణలో ఓడించామని, అసలు పార్ట్నర్ను ఇక్కడ ఓడిస్తామన్నారు. తెలంగాణలో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, యువతకు 5,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. సో షీలా దీక్షిత్ హయాంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి, అంటే దాదాపు 15 సంవత్సరాలు ఆమె ముఖ్యమంత్రిగా ఉంది షీలా దీక్షిత్. సో ఇప్పుడు కూడా అదే తరహా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఎలాంటి పరిస్థితుల్లో. నాకు తెలిసి అక్కడ త్రిముఖ పోరు నడిచే అవకాశం కనబడుతుంది. కొంత కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉన్నట్టు తెలుస్తోంది. సో భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఆప్ ఫైట్ చాలా బలంగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, మిగతా వాళ్ళని కానీ ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.